అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి మన ఇండియాలో చాలా రోజుల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత కూడా మన హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇందులో మరి హైదరాబాద్ చుట్టుపక్కలైనా కానీ తెలంగాణ ఒక అందాలని చూస్తూ ఎంతోమంది సుందరాంగులు, మెయిన్గా అయితే అందగత్తెలు బాగా ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు. కానీ అందులో ఒక చిన్న పొరపాటు అనుకోవచ్చో, లేకపోతే ఒక మార్క్ లాంటిది అనుకోవచ్చో, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. సో తనైతే ఇక్కడున్న ఆర్గనైజర్స్ పైన కానీ, సో ఇది మొత్తం అవుట్డేటెడ్ మరి పేజెంట్ అని చెప్పేసి ఇంకా ఎన్నో ఆరోపణలు చేస్తూ మరి అయితే తను కూడా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయింది. అసలు దీని వెనకలో ఉన్న అసలైన కారణాలు ఏంటి అని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన మోటివేషనల్ స్పీకర్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మన హైదరాబాద్కి ఎంతో తలమానికంగా అయినా సో ఇలాంటి పోటీలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రపంచమంతా మన హైదరాబాద్ వైపు చూస్తున్న టైంలో సో మిస్ ఇంగ్లాండ్, అది కూడా ఒక పెద్ద దేశం, సో దానికి సంబంధించిన మిస్ ఇంగ్లాండ్ ఆవిడ రిటర్న్ వెళ్ళిపోవడం అనేది కూడా ఇది ఎంతవరకు ప్రభావం అనేది చూపుతుందంటారు? 100% ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే మా అమ్మాయి కూడా రీసెంట్గా మిస్టర్ అండ్ మిస్సెస్ బ్యూటీ దాంట్లో కాంటెస్ట్లో పాల్గొన్నది అమ్మాయి, యూఎస్లో డాలస్లో. ఆ పోటీలో అంటే ఓడిపోయింది అనుకోండి. గెలిచిన వాళ్ళల్లో 5గురిని మాత్రమే సెలెక్షన్ చేసుకున్నారు. ఈ పోటీలు జరుగుతున్నాయి ఏంటంటే వ్యాపార ధోరణిగా జరుగుతున్నాయి, ప్రెస్టీజ్ ఇష్యూ కూడా జరుగుతున్నాయి, కులాల వైపు నుంచి జరుగుతున్నాయి, మతాల వైపు నుంచి జరుగుతున్నాయి. అందరికీ మా 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 అనే అభిమానాలు ఎక్కువైపోయాయి అన్న. మా 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 పెరిగిపోయింది. దాంతో ఏం జరుగుతోంది, ఇప్పుడు మన భారతీయ సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి చాలా తేడాలు ఉన్నాయి. నైట్ గౌన్ వేసుకోవచ్చు అనేది ఓ పెద్ద టాపిక్ అయి నైట్ గౌన్ వేసుకోవడమే పూజ చేసింది అని అదొక పెద్ద హైలైట్గా చేసినారు. నైట్ గౌన్ ఈజ్ దే కంఫర్టబుల్ జోన్. స్త్రీకి ఒక కంఫర్టబుల్ జోన్, పురుషుడికి సుఖపెట్టడానికి చేసినటువంటి ఈజీ టెక్నిక్ అని చెప్పి ఇంకా కోపం వచ్చి నాకు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ డ్రెస్ వ్యవహారంలో బొట్టు పెట్టుకోవాలి ఆడోళ్ళు. యూఎస్లో ఎవరు ఆడపిల్లలు బొట్టు పెట్టుకోరు, చిన్న డ్రెస్సులు వేసుకుంటారు. ఎందుకు మన పిల్లలు కూడా అక్కడ అలా ఉంటారంటే ఆ సంస్కృతి సాంప్రదాయానికి తగినట్టుగా ఉండకపోతే ఏ బ్రాసిగా చూస్తారు. అదే వాళ్ళు యూఎస్ వాళ్ళు మన దగ్గరకు వస్తే మన వాళ్ళు వేషల్లా చూస్తారు. అది సత్యం, అవునా లేదా? మన చూపులోనే తేడా ఉంటుంది, ఆ దృష్టిలోనే తేడా ఉంటుంది. చెడ్డీ వేసుకొని ఒక అమ్మాయి, మా అమ్మాయి ఎవరో ఒకళ్ళు తిరిగారు నాన్న. ఎవరో మేము ఉస్మానియా యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉంటాం. అక్కడికి యుఎస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఫారిన్ లాంగ్వేజెస్కి వస్తుంటారు. అక్కడికి వచ్చిన అమ్మాయిలందరూ డ్రెస్సులు వేసుకొని అలా వాకింగ్ తినడానికి అలా మా కాలనీలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళడానికి పోతే అందరూ పనులు మానేసి ఇట్లా చూస్తుంటారు ఆ పిల్లల్ని. అలా డ్రెస్ వేసుకోవడం యూఎస్లో సామాన్యము. కానీ మన వాళ్ళంతా పనులు మానేసుకొని చూస్తారు. ఆ పిల్లలు ఏం చేస్తారంటే సాయంత్రం తాగి ఊగి మగ పిల్లల్ని ఆట పట్టిస్తూ పోతుంటారు. ఒక్కొక్కళ్ళు ఆడపిల్లలు అయితే పడిపోతుంటే పట్టుకుంటారు వీళ్ళు. అంటే మన భారతీయ సంస్కృతిలో, మన సంస్కృతి సంప్రదాయంలో ఆడపిల్లలు బయటికి పోతే రాత్రి 10 తర్వాతనే 10 గంటలకే లోపలికి రావాలి, ఎవరిని చూడకూడదు. మేము ఇంకా ట్రెడిషనల్ ఫ్యామిలీ. మా అన్న పక్కన కూర్చున్నా తప్పే, మా నాన్న పక్కన కూడా కూర్చోకూడదు. బురకా సిస్టమ్ మాకు. మహబూబ్ నగర్ అంటే అంత రూరల్లో పెరిగొచ్చినాం. అలా ఊర్లల్లో కూడా ఇప్పుడు చూడు నాన్న, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే పిల్ల ఎవరన్నా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవడం మన కళ్ళతో చూసామా? ఎక్కడ నేనైతే చూడలేదు. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవడం మాత్రం నా జన్మలో చూడలేదు. ఇక్కడ మన హైదరాబాద్లో కానీ బొంబాయిలో కనపడింది. కానీ మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మాత్రం వేసుకోవడం చాలా రేర్. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోరు. ఎందుకు? ఒక ఏబ్రాసితనంతో చూస్తారు, ఒక తక్కువతనంతో చూస్తారు. ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఎలా చూస్తారు అనేది హైటెక్ సిటీలో కొంచెం చూస్తున్నాం సాయంత్రం వీకెండ్ పార్టీలకు. కానీ మామూలుగా హైదరాబాద్ మొత్తంలో ఎక్కడన్నా తిరిగితే మాత్రం చాలా ట్రెడిషనల్గానే ఉంటారు నాన్న. పిల్లలు కలివిడిగా ఉంటున్నారు, అందరు మగపిల్లలతో కలిసిపోతున్నారు. కానీ డ్రెస్ విషయంలో కానీ, వేషధారణ విషయంలో కానీ, భాష మాట్లాడే పద్ధతిలో కానీ మన వాళ్ళని చులకనగానే చూస్తారు. అది విశ్వజనీయమైన సత్యం. నేను ఎందుకంటే చాలామంది పబ్లిక్లో తిరుగుతూ చూస్తుంటాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పాను. నేను ఒక మోటివేషన్ క్లాస్కి ఇంటర్మీడియట్ క్లాస్కి వెళ్ళాను. అది కేశవ మెమోరియల్ హై స్కూల్ కాలేజీ. ఆ కాలేజీలో నేను చేసిన తర్వాత మోటివేషన్ స్పీచ్ అంతా చెప్పాను. క్లాసులో రెస్ట్ తీసుకుందామని పక్కకు వచ్చాను. ఒక్క ఇంటర్మీడియట్ కురగాడ నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి, అమ్మ ఏమన్నా చెప్పొచ్చా నీకు అని. ఏమన్నా అడుగు నాన్న, నీ ఇష్టం, నేను అమ్మలాగా ఉన్నా, నేను
ఇప్పటిదాకా స్పీచ్ ఇచ్చిన కదా 2 గంటలు, ఎంతమంది అభిమానులు ఉన్నారు, రెండోసారి మూడోసారి మీ కాలేజీకి పిలిచారు కదా, నువ్వేమని అడుగు బిడ్డ అన్నాను. నాకు ఆడపిల్లలు టైట్ డ్రెస్సులు వేసుకొస్తారు కదమ్మా, నాకు ఎట్లెట్లనో అవుతుంది, ఎందుకైతుంది అని అడిగిండు. నువ్వు చెప్ప ఆన్సరు. చిన్న చిన్న జాకెట్లు వేసుకొచ్చి టైట్ డ్రెస్సులు వేసుకుంటే ఆ పిల్లగానికి ఎట్లెట్లనో అవుతుందంట. అంటే హార్మోన్స్ తేడా జరుగుతున్న వయసులో పిల్లలు శరీర ఆకృతులతో మార్పు కలుగుతున్న టైంలో ఏది మంచి ఏది చెడు తెలియదు. మనం ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన మనం ఎలా అనుకుంటాము, అన్నతమ్ముళ్ళు మన చెల్లెలే ఎవరైనా చూస్తుంటే ఏం చూస్తున్నావే, నడు లోపలికి నడు, వాడు ఎన్నిసార్లు చూసిండో నీకు తెలుసా అంటే, ఏమో అన్నా నేను చూడలేదు అంటాం కదా. మనం సామాన్యమైన కుటుంబాల్లో పుట్టి పెరిగి, మనమేమి రిచ్ కాదు మరి లో లెవెల్ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళం మనమంతా. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచనలు ఎలాగుంటాయి, అన్న చాటు బిడ్డలము, తల్లి చాటు బిడ్డలము, అలాంటి సంస్కృతిలో అంత గొప్పగా పైకొచ్చారు. వాళ్ళ బ్యూటీ దాంట్లో పోటీతత్వంలోకి వచ్చారంటే గ్రేట్ కదా కదా నాన్న. ఆ ఆడపిల్లలు ఎంత ధైర్యం ఉంటుంది, అన్ని దేశాల వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు అనంటే అది గ్రేట్. ఆ విషయాన్ని మనం ఇవాళటి జనరేషన్ పిల్లలము ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మార్పును యాక్సెప్ట్ చేయాలి. నేను మా అమ్మాయిని కూడా యూస్లో పోతుందంటే నేనే ఎంకరేజ్ చేశాను. నువ్వు పోటీలో పాల్గొని నువ్వు గెలుస్తావు ఓడతావు అనేది నాకు కాదు, అక్కడ నీలో ధైర్యం ఎంతుంది, నీలో పోటీతత్వం ఎంతుంది, ఒక వ్యాపకం, ఒక యావగేషన్, నువ్వు టాలెంట్ నువ్వు చూపించుకోవాలి. తప్పనిసరిగా నువ్వు పోటీ చెయ్యి అని మా అమ్మాయినే నేను ఎంకరేజ్ చేశాను, పోటీలో పాల్గొని. అలాగే ఇంతమంది అమ్మాయిలు ఇవాళ మనం ఉన్నటువంటి ఈ బూర్జువా భావాలున్న హైదరాబాద్కు అంత గొప్ప ఫారిన్ కల్చర్ ఉన్న అమ్మాయిలందరూ వచ్చారు అనంటే మన వాళ్ళు వింతగా చూడ్డం చూశాను. ఏదో భావన ఉన్న వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ఆ చూపులతో, కుళ్ళు చూపులు, కళ్ళ చూపులు, ఆ చూపులతో ఆ అమ్మాయిలను వేధించడము చూశాను. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ అమ్మాయి వ్యతిరేకించింది. ఆ భావాలను తను తట్టుకోలేకపోయింది. భావాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, అది వేరే విషయం నాన్న. ఆ అమ్మాయిని నిజంగా అలాంటి క్యారెక్టరు అని ఉండకపోవచ్చు. చెయ్యి తగలడం కానీ, కాలు తగిలించడం కానీ, ఇలా అనడం కానీ, నేనైనా అమ్మాయిలు కనపడితే హాయ్ అంటాను, అబ్బాయిలు కనపడ్డా హాయ్ అంటాను, అది ఒక మదర్లా అంటాను. కానీ ఆ అమ్మాయిని అలా కాళ్ళో చేతిలో తగిలినప్పుడు ఆ అమ్మాయిలో కలిగిన భావాన్ని ఆ అమ్మాయి వెలిబుచ్చింది. అది మనం ఇవాళ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాం. దట్ ఈజ్ రైట్. ఎందుకంటే నేను ఒక గవర్నర్ యంగ్ అమ్మాయిలను చేసిందని ఎన్ని టీవీల్లో వస్తే, ఆ గవర్నర్ అప్పటి నుంచి గవర్నర్ మొగాళ్ళని కాకుండా ఆడాలని పెట్టడము, ఆ గవర్నర్ వైఫ్ ఉంటేనే ఆయన బయటికి రావడము మనం ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్నాం. అంటే మనమున్న సామాజిక వ్యవహారంలో ఈనాటి వ్యవహారిక జ్ఞానంతో చూస్తే ఆ అమ్మాయికి చెయ్యో కాలో తగిలించిన మహా క్యారెక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఆ మగబుద్ధి అనేది వెలిగింది, ఆ అమ్మాయి ఫీల్ అయింది, ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది అన్నప్పుడు మన వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు కదా, అది 100% కరెక్ట్. ఇది తెలంగాణకి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఒక చిన్న మాట జరిగింది అంటే ఆమె చుట్టూ ఉన్నటువంటి ఆఫీసర్లు, అరేంజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద నిగరాని లేదు. దట్ ఈజ్ రైట్. ఓకే. ఏ స్త్రీ బాధపడ్డా ఈ అమ్మ బాధపడుతూనే ఉంటుంది. ఏ స్త్రీలో కలిగిన భావనైనా ఏదో కారణం లేకుండా ఉండదని నాకు తెలుసు, ఎందుకంటే 45 ఏళ్ళ అనుభవంతో చూస్తున్నా. అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు, అంటే ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలు కానీ వాళ్ళని చూసే విధానం అనేది తట్టుకోలేకే తను వెళ్ళిపోయింది అనుకోవచ్చా? మెయిన్గా అదే రీజనా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? ఆమె సైకలాజికల్గా వీక్గా కూడా ఉండొచ్చు, అది ఆమె పర్సనల్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. ఇది మొత్తం తప్పు. ఇప్పుడు చూడు, భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడతారు, నీదే తప్పు అయిందంటే ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకోరు, ఎవరి ఈగో వాళ్ళకు ఉంటుంది. ఒక తప్పును ఎదుటి మనిషి మీద వేయడం సర్వజనీయమైన సత్యం కదా బంగారుకొండ, అవునా లేదా? అలాగా ఆమెలో బలహీనత కూడా ఉండొచ్చు. ఇంత దూరం రావడము, శారీరకంగా ఇక్కడ మన ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, అంత ఎండని వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకు చల్లదనంతో ఉంటుంది వాళ్ళ వాతావరణం డిఫరెన్స్ కలిగి ఉండొచ్చు. ఆమెకు పీరియడ్ టైంలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు. శారీరకంగా ఆ అమ్మాయి కూడా బలహీనురాలు అయి ఉండొచ్చు. ఏ చిన్న మాట అన్నా కొంచెం బాధపడుతూ ఏడ్చే మానసిక పరిస్థితి ఆమెకు ఉండొచ్చు. ఇక్కడ జరిగిందే తప్పు, ఆమెదే రైటు అని నేను అనను, ఆమెదే రైటు ఇక్కడ ఉన్న వాళ్ళందరిది తప్పు అని కూడా మనం అనడానికి వీల్లేదు. 2 కారణాలు కలిస్తేనే చప్పట్లు వచ్చాయి బంగారు తండ్రి. ఓకే, సో దానివల్ల అనమాట.
కానీ ఎందుకు రిటర్న్ వెళ్ళిపోయారో మాత్రం అది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసే పోటీలు మరి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రెస్టీజియస్ బ్యూటీ పేజెంట్ ఇది. మరి ఇందులో గెలిచిన వాళ్ళకు ఆ సంవత్సరం అంతా కానీ వాళ్ళకు వచ్చే అవకాశాలు కానీ సో ఏదైనా కానీ బ్రాండ్ సంబంధించి చాలా గొప్పగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇప్పటి వరకు చూసిన లైఫ్ గెలిచిన తర్వాత ఉండే లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ అది కూడా వదిలిపెట్టుకొని వెళ్ళింది అని మనం అందరం బాధపడుతున్నాం. మన అమ్మాయి వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు తెలియదు కదా నాన్న. అక్కడ వాళ్ళు మనము చిన్న విషయాన్ని ఇంతగా ఫీల్ అవుతున్నాం. అదే మన భారతీయత, మనం ఫీల్ అయ్యే తత్వం, మనకు బాధపడే తత్వం, ఒకళ్ళని ఎంకరేజ్ చేసే తత్వం మనలో జీర్ణం నరాన ఉన్నది. ఆ చిన్న విషయానికే మనం ఇలా అసలు ఆమె కేర్ నాట్ అని నన్ను ఇట్లా అన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఈజీగా వదిలించుకుంది. అది సంగతి వాళ్ళకి మనకి తేడా. అనుబంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు. ఒక చిన్న ఆడపిల్ల చిన్న బుచ్చుకుందని ఇంతమంది బాధపడుతూ ఎంతోమంది ఉద్యోగాలు కూడా పోయినాయనిగా విన్నాను నేను. అంత యాక్షన్ తీసుకున్నారు మన వాళ్ళంటే ప్రతి ఆడపిల్లను గౌరవప్రదంగా చూస్తున్న ఈ ప్రభుత్వాలకి, ఈ చూస్తున్న సమాజానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నాన్న. నిజంగా ఆడపిల్లల విషయంలో మన వాళ్ళు టేకింగ్ కేర్ ఇప్పటికీ ఉన్నారు, ఇంకా చేస్తున్నారు అంటే గుడ్ డెవలప్మెంట్. మెయిన్గా దీని గురించి ప్రజల్లో ఉన్న డిఫరెంట్ ఒపీనియన్స్, ఆ ఒపీనియన్స్కి మీరు చెప్పిన సమాధానం రెండు వైపులా చెప్పారు. దానికి తగ్గట్టు అంటే కన్విన్స్ అయ్యే విధంగా ఇలా జరిగిండొచ్చు అని కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ నాన్న. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు